మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. సో ఈరోజు మనం ఒక స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఏంటంటే ఇది ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ, రైట్. దీంట్లో ఏంటంటే డెల్టా 0.9 ఉన్నదాన్ని మనం ఏం చేస్తామంటే కాల్ని బై చేస్తాం. అదేవిధంగా పుట్ సైడ్ వచ్చేసరికి డెల్టా 0.6 ఉన్నదాన్ని మనం ఏం చేస్తామంటే దీన్ని కూడా పుట్ అనేదాన్ని బై చేస్తాం. ఓకే, సో ప్రతి స్ట్రాటజీలో ఒక పాజిటివ్ ఉంటుంది అండ్ ఒక నెగిటివ్ కూడా ఉంటుంది. రెండు వైపులా ఈ యొక్క వీడియోలో ఏంటంటే డిస్కషన్ అనేది చేద్దాం. లెట్స్ బిగిన్. సో ఇక్కడ మనకి 4th ఏప్రిల్ ఉంది అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 0.9 డెల్టా ఉన్న ఆప్షన్ని బై చేస్తున్నాం. సింపుల్. అంటే ఇక్కడ ఎందుకు 0.9ని సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి వ్యూ వచ్చేసరికి బుల్లిష్ అనమాట. అంటే మార్కెట్ పైకి వెళుతుంది అనే వ్యూ ఉన్నప్పుడు బుల్లిష్గా మనం ఏంటంటే ఈ యొక్క కాల్ని ఎక్కువ డెల్టా ఉన్న వాల్యూని బై చేస్తాం. అంటే ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ మనం చేస్తున్నాం కదా, 100 పాయింట్స్ మూవ్ అయింది అనుకోండి, డెల్టా ఎంత ఉంది, 0.9 ఉంది. అంటే 90 పాయింట్లు మనకు ప్రాఫిట్ వస్తుంది. ఏది నిఫ్టీ పాజిటివ్గా మూవ్ అయితే అప్ సైడ్. బట్ ఒకవేళ మార్కెట్ నెగిటివ్గా వెళ్ళింది అనుకోండి, మనం అనుకున్నది ఏంటి బుల్లిష్, బట్ నెగిటివ్గా వెళ్ళింది అనుకోండి, అప్పుడు లాసెస్ కూడా వస్తాయి కదా, ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మనం 0.9 డెల్టా సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి లాసెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే దీన్ని కంపెన్సేట్ చేయడానికి ఏంటంటే పుట్ సైడ్ మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని బై చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి 0.6 డెల్టా ఉన్నదాన్ని బై చేస్తున్నాం. చూడండి, సింపుల్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మ్యాక్స్ లాస్ అనేది 4,815 రూపాయలు జరుగుతుందన్నమాట. అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళనివ్వండి లేకపోతే డౌన్ సైడ్ వెళ్ళనివ్వండి, ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మార్కెట్ మూమెంట్ ఏంటంటే మనకి 4,815 రూపాయలు లాస్ అన్నారు, మ్యాక్స్ లాస్ అది. బట్ మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ రావచ్చు అంటే అన్లిమిటెడ్ అంటే ఏంటి, ఎంతైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, 1000, 2000, 3000, 4000 పాయింట్లు మనకి అంత ప్రాఫిట్ వస్తుంది. అంటే పుట్లో లాస్ వస్తుంది బట్ కాల్లో ప్రాఫిట్ వస్తుంది. అదేవిధంగా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏది ఇప్పుడు 22,300 దగ్గర ఉన్నాం కదా, అక్కడ నుంచి 100 పాయింట్లు, 200, 300, 400, 500, 1000, 2000 అంత కిందకి వెళ్ళిపోతే అంత ప్రాఫిట్ వస్తుంది, ఎందుకంటే పుట్టును బై చేసాం కాబట్టి. బట్ ఇన్ బిట్వీన్ రేంజ్లో స్ట్రక్ అయినప్పుడు మాత్రం మనకి లాస్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క స్ట్రాటజీని మనం డిప్లాయ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ప్రాఫిట్ ఆఫ్ ప్రాబబిలిటీ. సో చాలామంది ఏంటంటే ఇక్కడ రిస్క్ను మాత్రమే చూస్తారు, అబ్బా చాలా తక్కువగా ఉంది రిస్క్, సో నేను దీన్ని బై చేయొచ్చు అని చెప్పేసి ఒక ట్రేడ్ అనేది మనం తీసుకుందాం, చూద్దాం. ఇక్కడ చూడండి, సింపుల్ ట్రేడ్ అనేది నేను ఇక్కడ వర్చువల్గా యాడ్ చేస్తున్నాను. ఈ యొక్క స్ట్రాటజీలో మనం చూస్తే ఓన్లీ 0.3% లాస్, అంతే, 130 రూపాయలు లాస్. బట్ ప్రాఫిట్ చూస్తే మనకి 2,370 కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి ప్రాఫిట్ ప్రాబబిలిటీ తగ్గిపోతుంది, అంటే మనం విన్నింగ్ రేట్ అనేది తగ్గిపోతుంది. సో ఎనీహౌ ఒకసారి ప్రీవియస్ దానికి వెళదాం. ఇక్కడ 0.9 ఉన్నదాన్ని మనం ఏం చేసాం, బై చేసాం. అండ్ 0.6 ఉన్నదాన్ని పుట్ని కూడా బై చేయడం జరిగింది. ఇక్కడ ప్రాఫిట్ ప్రాబబిలిటీ 30% కనిపిస్తుంది. అంటే ఏంటి అర్థం, మనం 10 ట్రేడ్లు తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 ట్రేడ్స్ తీసుకుంటే దాంట్లో 29 ట్రేడ్స్ మాత్రమే ప్రాఫిట్లోకి వెళ్తాయి. మిగతా ఏదైతే 71 ఉన్నాయో అవి లాస్లోకి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. అంటే ప్రాబబిలిటీ ఉంది. ఇట్ ఈస్ నాట్ 100% కరెక్ట్, బట్ ప్రాబబిలిటీ ఉంది. సో ఇది చాలా రిస్కీ బెట్. సో మేబీ ఒకప్పుడు మీరు ప్రీమియమ్స్ తక్కువ ఉన్నప్పుడు వేస్తే ఈ లాస్ మేబీ 1,200, 2,000, ఈవెన్ 500 కూడా చూపించుండొచ్చు. బట్ ఇప్పుడు ప్రీమియమ్స్ పెరిగినాయి అనమాట, ఎందుకంటే మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి, ప్రీమియమ్స్ పెరుగుతూ ఉన్నాయి. అండ్ నిఫ్టీ కూడా ఏంటంటే మేబీ ఒకప్పుడు 15,000 ఉండొచ్చు, ఇప్పుడు 22,300కు వచ్చేసింది. డెఫినెట్గా ప్రీమియమ్స్ దాని తగ్గట్టే ఉంటాయి, దాని తగ్గట్టే ప్రాఫిట్ ఉంటాయి, దాని తగ్గట్టే లాసులు కూడా ఉంటాయి. ఇక్కడ లాసెస్ 4,815 రూపాయలు అనేది చూపించడం జరిగింది, రైట్. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ అనేది రావాలి అంటే దగ్గర 200 పాయింట్లు పైకి వెళితే కానీ ప్రాఫిట్ రాదనమాట. ఇక్కడ చూద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ 326 ఉంది కదా, నేనేం చేస్తున్నాను, డైరెక్ట్గా 526 అనేది చేశాను అనమాట. ఓకే, 525 అయితే ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 426 అంటే మనకి ఏదైతే స్పాట్ ప్రైస్ ఉందో స్పాట్ ప్రైస్కి నేను ఒక 100 పాయింట్స్ పైకి వెళ్ళిందని చెప్పేసి అజ్యూమ్ చేసుకుంటున్నాను. వెళ్ళినప్పటికి కూడా మనకేంటంటే స్టిల్ -400 రూపీస్ లాస్ అనేది చూపిస్తుంది. సో దీన్ని బ్రేక్ చేయాలంటే ఐ థింక్ ఇంకొక 10-20 పాయింట్స్ అనేది మూవ్ అవ్వాలి. సో చూద్దాం, ఇక్కడ 426 ఉంది కదా, దీన్ని నేనేం చేస్తున్నానంటే 450 చేస్తున్నా.
450 చేస్తే అప్పుడు మనకి ఓన్లీ ₹176 మాత్రమే జరిగిందనమాట. అంటే దగ్గర దగ్గర ₹125 అంటే పాయింట్స్ నిఫ్టీ మూవ్ అయితే కానీ మనకేంటంటే ప్రాఫిట్ అనేది దీంట్లో రాదు. ఓకే, ఇది బాగానే ఉంది, ఎందుకంటే 125 పాయింట్లు మూవ్ అయింది అనుకుందాం, పాజిటివ్గా వచ్చింది. బట్ డౌన్ సైడ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం తీసుకున్న డెల్టా ఇక్కడ పుట్టు 0.6. మార్కెట్ ఎంత కిందకి వెళ్ళిన ఏంటంటే మనకి ప్రాఫిట్ అనేది రాదు, ఎందుకంటే ఇంతకుముందు ఏమనుకున్నాం 0.9 డెల్టా ఉంది కాబట్టి 100 పాయింట్స్ అప్ సైడ్ వెళితే మనకి ఏం జరుగుతుంది, 90 పాయింట్లు ప్రాఫిట్ వస్తుంది. బట్ ఇక్కడ 0.6 ఉంది కాబట్టి ఒకవేళ మార్కెట్ 100 పాయింట్స్ కిందకు వెళితే ఏం జరుగుతుందంటే మనకేం జరుగుతుంది, ఓన్లీ 60 పాయింట్ల పుట్లో ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెర్చ్ చేద్దాం, ఇది స్పాట్ ప్రైస్ అనమాట. ఎక్కడి నుంచి నేను అనుకుంటున్నాను ఒక 100 పాయింట్స్ కిందకి వెళ్ళిందని ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. స్టిల్ మనకి లాస్లో ఉంది. ఎంత లాస్ ఉంది, ₹3,350 లాస్ ఉంది. ఓకే, నేనేం చేస్తున్నాను, ఇంకొక 100 పాయింట్లు అంటే దగ్గర దగ్గర 200 పాయింట్లు నిఫ్టీ పడిపోయింది అనుకుందాం. అండ్ స్టిల్ మీరు చూస్తే 3000 చూడండి, ఇక్కడ బ్లూ లైను ఏదైతే ఉందో ఇది ఇంట్రాడే అనమాట. సో దాని మీద కర్సర్ పెడితే మీరు చూడొచ్చు, ఇంట్రాడేలో కూడా మనకు చూపిస్తుంది ₹3,559 స్టిల్ లాస్లో ఉంది. ఇప్పటికీ 200 పాయింట్లు నిఫ్టీ కిందకు వెళ్ళింది, అయినా లాస్లోనే ఉన్నాం. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే జీరో చేస్తున్నాను, అంటే దగ్గర దగ్గర 300 పాయింట్లు కిందకి వెళ్ళింది నిఫ్టీ, బట్ స్టిల్ మనకేంటంటే లాస్లో ఉన్నాం. ఓకేనా, క్లియరా ఈ పాయింట్? సో ఇక్కడ 22,000 నేనేం చేస్తున్నాను, రౌండ్ నెంబర్ 22,000కి వెళ్ళిపోయింది. అంటే దగ్గర దగ్గర 326 పాయింట్లు కిందకి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే మనకి ఇంకా లాస్ చూపిస్తుంది అనమాట. సో ఇంట్రాడేలో మనం ప్రాఫిట్ అనేది తీసుకోవాలంటే దగ్గర దగ్గర 21,840కి వెళ్ళాలి. ఎంత ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం, 21,840 పాయింట్లు కిందకి వెళ్ళాలన్నమాట. మన స్పాట్ ఎంత ఉంది, యాక్చువల్గా ₹22,326 దగ్గర ఉందన్నమాట. అంటే 486 పాయింట్లు కిందకి వెళ్ళాలి, అంటే ఏకదమ్మన 500 పాయింట్లు కిందకి వెళ్తే కానీ మనకు ప్రాఫిట్ రాదు. ఓకేనా, అందుకే ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్ ప్రాబిలిటీ అనేది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. మనం 10 ట్రేడ్స్ తీసుకుంటే ఓన్లీ 3 ట్రేడ్స్ మాత్రమే సక్సెస్ అవుతాం, 7 ట్రేడ్స్ మనం ఏంటంటే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. సో సేమ్ స్ట్రాటజీని మనం ఏం చేద్దామంటే ఒకసారి రివర్స్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ 34,000 అవసరమైంది, చాలా బాగుంది, రిస్క్ కూడా లిమిటెడ్గా ఉంది, అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంది కాబట్టి ఈ స్ట్రాటజీ డిప్లాయ్ చేద్దామని చాలామంది ఆలోచిస్తారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా దీంట్లో ప్రాబ్లమ్స్, లూప్ హోల్స్ ఉన్నాయన్నమాట. సో దీన్ని నేనేం చేస్తున్నానంటే రివర్స్ చేస్తున్నాను. చూడండి, సేమ్ స్ట్రాటజీని ఏం చేయట్లేదు, రివర్స్ చేస్తున్నాను. ఇక్కడ సెల్ చేశాను, ఇక్కడ సెల్ చేశాను. ఇప్పుడు చూడండి, మనకి ప్రాఫిట్ ఆఫ్ ప్రాబిలిటీ ఎంత చక్కగా 71కి వచ్చిందంటే మనం 71% విన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దగ్గర దగ్గర 29% మాత్రం మనకి లాస్ అయ్యే అవకాశం ఉంది. ఏ స్ట్రాటజీని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనేది మీ చాయిస్ ఇక్కడ. ఓకేనా, ఇక్కడ అయితే మ్యాక్స్ లాస్ అనేది అన్లిమిటెడ్గా ఉంది, అంటే ఇది ఓవర్ నైట్కి పనికిరాదు, ఎందుకంటే ఇది కంప్లీట్గా హెడ్జింగ్ లేదనమాట, ఎందుకంటే సెల్ చేసాం. ఒకవేళ మార్కెట్ కిందకు వెళ్ళింది అనుకోండి అన్లిమిటెడ్ లాస్ పుట్లో వస్తుంది, అదేవిధంగా మార్కెట్ పైకి వెళ్ళిందంటే మనకి కాల్లో లాస్ వస్తుంది, ఎందుకంటే మనం కాల్ని సెల్ చేసాం, పుట్ని సెల్ చేసాం. బట్ ఇక్కడ మనకి ప్రాఫిట్ కావాలా. ఓకేనా, ప్రాఫిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, దీన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ అనేది ఆప్షన్ స్ట్రాటజీలో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఒకవేళ మార్కెట్ అనేది మనం ఏమనుకున్నాం ఇందాక, దగ్గర దగ్గర అప్ సైడు మనకి 150 పాయింట్స్ వస్తే ప్రాఫిట్ వస్తుంది, అంతే కదా. డౌన్ సైడు దగ్గర దగ్గర 485 పాయింట్లు, అంటే 500 పాయింట్లు కిందకి వెళ్తే కానీ ప్రాఫిట్ రావట్లేదు. ఇది ఒకవేళ మనం ఇంట్రాడేలో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి హోల్డ్ చేస్తే. బట్ చూడండి, ఇంట్రాడేలో ఇక్కడ నుంచి ఎటువైపు వెళ్ళినా మనకు ప్రాఫిట్ వస్తుంది ఎంతో కొంత. ఓకేనా, ఇక్కడ ఉంది స్పాట్, ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసాం, ఇట్లా వెళ్ళిందనుకోండి కిందకి మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు కర్సర్ పెట్టినప్పుడు 2 కనిపిస్తున్నాయి, ఒక ప్రాఫిట్ ఒక 2 ప్రాఫిట్లు కనిపిస్తున్నాయి. మండే 1 ఏప్రిల్ అంటే మండే రోజు మనం మార్కెట్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఆ రోజు ఈ స్ట్రాటజీ వేస్తే 22,278 ప్రాఫిట్ అనమాట. ఇది 22,330 దగ్గర, 22,330 దగ్గర నిఫ్టీ అనేది ఉంటే. ఓకేనా, కానీ దీన్ని ఎక్స్పైరీ దాకా హోల్డ్ చేసి ఈ రేంజ్లో గానా ఉంటే 4,815 వస్తుంది. బట్ ఎక్స్పైరీ దాకా దీన్ని మాత్రం హోల్డ్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది నేక్డ్ సెల్లింగ్, అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది, దీన్ని మనం హెడ్జింగ్ అయితే చేద్దాం. ఓకే, ఎనీహౌ ఒకవేళ మార్కెట్ కిందకి వెళ్ళింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకేనా, వెళితే చూడండి ఎక్కడ కూడా నెగిటివ్ రావట్లేదు.
ఇక్కడ నెగిటివ్ ఏ ప్రైస్ దగ్గర స్టార్ట్ అయిందంటే ఇంత ముందులాగా 480 పాయింట్లు కిందకి వెళితే కానీ మనకి నెగిటివ్ స్టార్ట్ అవ్వలేదు, ఏది ప్రాఫిట్ లాస్లో. ఓకేనా. అదేవిధంగా మనకి ఇందాక ముందు అనుకున్నాం కదా, దగ్గర దగ్గర ఏ పాయింట్ దగ్గర 22,450 దగ్గర దగ్గర 125 పాయింట్లు పైన మార్కెట్ అనేది మూవ్ అయితే కానీ మన కాల్ సైడ్ అనేది ఏంటంటే లాస్ అనేది, అంటే ఓవరాల్గా ప్రాఫిట్ అనేది లాస్లోకి కన్వర్ట్ అవుతుంది. బట్ ఇన్ బిట్వీన్ ఎక్కడ ట్రేడ్ అయినా సరే మనకి ఏంటంటే లాస్ అనేది రావటం లేదు. ప్లస్ ఇక్కడ ఒక ప్లస్ ఉంది, అయితే ఒక మైనస్ ఏంటంటే ఇక్కడ మనకి మార్జిన్ అనేది ఎక్కువ అనేది అవసరం అవుతుంది. ఇంతకుముందు స్ట్రాటజీలో ఏంటంటే విన్నింగ్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఎంత ఉంది? 29% ఉంది. అది బాగుంది, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 38,000 అవసరం అయింది. ఓకే, అంత బాగుంది. బట్ విన్నింగ్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. ఇక్కడ విన్నింగ్ రేట్ ఎక్కువగా ఉంది, బట్ మనకి మార్కెట్ క్యాపిటల్ అనేది చాలా ఎక్కువగా అవసరం అవుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఒక హెడ్జింగ్ అనేది తీసుకోవచ్చు. సో దీన్ని ఒకసారి చూద్దాం. కాల్ ఎక్కడున్నాం? ఇంద మనీకి వెళ్ళాం కదా. సో దీన్ని మనం సెల్ చేసాం కదా. యాక్చువల్గా ఏంటంటే తక్కువ ప్రైస్లో రివర్స్లో వెళ్ళాలంటే హెడ్జింగ్ తీసుకోవాలి. అయితే దీన్ని ఏంటంటే సింపుల్ స్ట్రాటజీలో కన్వర్ట్ చేద్దాం. దీనికంటే కూడా ఏంటంటే స్ట్రాంగిల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడున్నాం? 22,350 కదా. ఏంటిది మన ఓకే, ఒకసారి దీన్నే హెడ్జింగ్ చేసి చూద్దాం. ఏది 0.9ని మనం ఏం చేసాం? సెల్ చేసాం. అండ్ 0.6 ఉన్న దాన్ని ఏం చేసాం? సెల్ చేసాం. ఓకేనా. ఇక్కడ ప్రాఫిట్ ప్రాబిలిటీ బాగుంది. ఒకసారి హెడ్జింగ్ చేద్దాం. హెడ్జింగ్ ఎలా చేస్తాం? ఎక్కువ ప్రీమియం ఉన్నదాన్ని మనం సెల్ చేసాం కాబట్టి తక్కువ ప్రీమియం ఉన్నదాన్ని బై చేస్తాం. దట్ ఈజ్ కాల్డ్ హెడ్జ్ అనమాట ఇక్కడ. సో యా, ఇక్కడ ఎక్కువ ప్రీమియం ఉన్నదాన్ని మనం బై చేసాం కాబట్టి ఇక్కడ తక్కువ ప్రీమియం ఉన్నదాన్ని సెల్ చేసాం కాబట్టి ఇక్కడ తక్కువ ప్రీమియం ఉన్నదాన్ని మనం బై చేస్తున్నాం. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ 175 కదా, 150 మనం ఏం చేద్దాం? బై చేద్దాం. ఇప్పుడు హెడ్జింగ్ తీసుకున్నాం అనమాట. ఇది రివర్స్ అనమాట. ప్రాఫిట్ ప్రాబిలిటీ తగ్గిపోయింది అండ్ మ్యాక్స్ లాస్ కూడా ఇక్కడ అవసరమైన క్యాపిటల్ కూడా ఏంటంటే తక్కువైంది అనమాట. 45,000కి రావడం జరిగింది. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ప్రాఫిట్ అనేది చాలా చాలా తగ్గిపోయింది. ఈ స్ట్రాటజీ అనేది ఏంటంటే దీనికంటే కూడా మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ స్ట్రాంగిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 22,350 ఉంది కాబట్టి 22,500 కాల్ని సెల్ చేద్దాం. 550 పుట్టుని ఏంటంటే బై చేద్దాం. ఏది మనం హెడ్జింగ్ తీసుకోవాలనుకుంటే. అండ్ 200 పుట్టుని ఏంటంటే మనం 200 and 250 పుట్టుని మనం ఏంటంటే సెల్ చేద్దాం. అండ్ దీన్ని ఏంటంటే బై చేద్దాం. చూడండి ఇక్కడ ప్రాఫిట్ ప్రాబిలిటీ 41 ఉంది, అంటే మనకి 41% విన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మార్జిన్ కూడా యాక్చువల్గా తగ్గుతుంది, ఇక్కడ చూపించట్లేదు. మార్జిన్ కూడా తగ్గుతుంది ఇక్కడ, ఎందుకంటే మనం హెడ్జింగ్ తీసుకున్నాం. బట్ దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇది ప్రాఫిట్ ప్రాబిలిటీ పెరిగింది అండ్ మ్యాక్స్ లాస్ కూడా రీజనబుల్గా ఉంది అండ్ మ్యాక్స్ ప్రాఫిట్ కూడా డబుల్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మన స్ట్రాటజీస్ అనేది డిప్లాయ్ చేసుకోవచ్చు. బెటర్ సింపుల్ స్ట్రాటజీ పొజిషన్గా హోల్డ్ చేయాలనుకుంటే ఈ యొక్క స్ట్రాంగిల్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి మార్కెట్ ఎంత పైకి వెళ్ళినా సరే మ్యాక్స్ లాస్ 885, ఒకవేళ మ్యాక్స్ డౌన్ సైడ్ వెళ్తే కూడా మనకేంటంటే 885 అనేది లాస్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దీన్ని ఇంకొంచెం రీమోడిఫికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే దీని గురించి ఇంకొంచెం డీప్గా అడ్జస్ట్మెంట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.